హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ 500 MCQ సిరీస్లోకి మీ అందరికీ స్వాగతం. ఇప్పటికి మనము 12 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఒక్కొక్క దాంట్లో 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాము. మంచి క్వాలిటీ కంటెంట్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది. సో ఈ సిరీస్ బాగా క్లిక్ అయింది. అందరూ కూడా మంచి మంచి కామెంట్స్ అన్ని పెడుతున్నారు, మంచిగా రెస్పాన్స్ మాకు పర్సనల్గా పెడుతున్నారు. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా దీని గురించి మీరు మన ఛానల్ గురించి ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. క్లాసులోకి వెళ్ళే ముందు గ్రాండ్ టెస్టులు మనము ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము. 10 గ్రాండ్ టెస్టులను తయారు చేసాము. మనకి కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ టోటల్ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి వర్డ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. రీజనింగ్లో మనకి 13-14 టాపిక్స్ ఉన్నాయి. వాటి అన్నింటిలో కూడా న్యాయం చేస్తూ మనము క్వశ్చన్ పేపర్స్ తయారు చేసాము. ఇంగ్లీష్లో కూడా మనకి 8-9 టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మెయిన్ ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్, ఆ మోడల్స్, ఇట్టి రకరకాలుగా మనం పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇలాంటివి కూడా మనము ఎక్స్ట్రా లెవెల్కి కూడా వెళ్ళి మనము చూడడం జరిగింది. సో లాస్ట్ మూమెంట్ కాబట్టి మీరు జస్ట్ ఈ 10 టెస్ట్లు ఒకేసారి పంపించేస్తాము. మీరు ప్రింట్ తీసుకొని జస్ట్ హ్యాపీగా అన్నీ కూడా చూసుకుంటూ పోతే అన్నీ కవర్ అవుతాయి. మీకు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, ఎన్విరాన్మెంట్, మొత్తం స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. అట్లనే ఇంగ్లీషు, రీజనింగ్ అంతా కవర్ అవుతుంది. కాబట్టి మీరు ప్రింట్ తీసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. కేవలం 100 రూపాయలకు మాత్రమే మనము ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే కాల్ చేయండి. 94415418 నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని మీరు ఎలా పంపించాలి ఇవన్నీ కూడా మాట్లాడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ క్లాస్. ఫస్ట్ క్వశ్చన్, అండర్ బడ్జెట్ 2021-2022 మిత్రా స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ ఫర్. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మిత్రా స్కీము దేనికి సంబంధించి అనౌన్స్ చేశారు, ఏ రంగానికి సంబంధించి? టెక్స్టైల్ సెక్టారు, ఆశా వర్కర్సు, ఫ్రంట్ లైన్ వర్కర్సు, మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరర్సు. సో ఆన్సరు టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించి మిత్రా అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ బై IMF, వరల్డ్ బ్యాంకు, వరల్డ్ ఎకనామిక్ ఫారము, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంటు. సో ఆన్సర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF. స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజన SGSY హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్. స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజన అనే పథకాన్ని ఏ రకంగా మనకి పేరు మార్చి పెట్టారు? గ్రామీణ బంధారన్ యోజన, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో మనకి ఆన్సర్ డి, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్కి ఇంతకుముందు పేరే మనకి స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజన. డ్వాక్రా ఫుల్ ఫామ్ ఏంటి? ఇంతకుముందు గ్రూప్ 2 లెవెల్ రేంజ్ ఎగ్జామ్స్లో కూడా ఇది అడిగారు. డ్వాక్రా ఫుల్ ఫాము పొదుపుకు సంబంధించిన అందరికీ తెలుసు. సో మనకి ఆన్సర్ చూసుకుంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంపోజ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా? అగ్రికల్చర్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఫస్ట్ స్టేట్ ఏది ఇండియాలో, భారతదేశంలో? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహారు. సో అగ్రికల్చర్ ట్యాక్స్ని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నది బీహార్, డి. నెక్స్ట్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే కింద ఇవ్వబడినటువంటి ఏ ఫార్ములా ప్రకారం మనకు వస్తుంది? పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్, పర్సనల్ ఇన్కమ్ మైనస్ ఇండైరెక్ట్ ప్లస్ ఫీజు, ఫైను, ఇదంతా మీరు చూసుకోండి. సో దీనికి ఆన్సరు కొంచెం గ్యాప్ ఇచ్చి చూద్దాం. మీరు కూడా ఒక సంతలోపల సాల్వ్ చేసుకోండి దీన్ని. సో దీనికి ఆన్సరు ఏ, పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో మీకు అప్పుడు మిగిలిందే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అవుతుంది. యాజ్ పర్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019, ఏరియా అండర్ ఫారెస్ట్ కవర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణత కలిగినటువంటి ఏరియా ఎంత ఉంది? 12.94, 22.94, 32.94. అన్నిటి కూడా చాలా చాలా డిఫరెంట్ ఉంది. మనకి మిలియన్ హెక్టార్స్ ఇట్లా ఉంటుంది. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే 22.94 బి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మల్టీ ఫెసెటెడ్ బిజినెస్ ఎనేబుల్మెంట్ సెంటర్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ వన్ స్టాప్ రిసోర్స్ అండ్ సపోర్ట్ సెంటర్ ఫర్ ఇండస్ట్రీస్. కింద ఇవ్వబడినటువంటి వాటిల్లో ఏది మనకి మల్టీ స్టాప్ ఫెసిలిటెడ్ బిజినెస్ అంటే వన్ స్టాప్ రిసోర్సెస్, సింగిల్ విండో క్లియరెన్స్ ఇవన్నీ కూడా మనకి టు సపోర్ట్ ఇండస్ట్రీస్ అన్నట్టుగా వైఎస్ఆర్ ఏపీ 1, వైఎస్ఆర్ నవోదయము, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. సో దీనికి ఆన్సర్ వైఎస్ఆర్ ఏపీ 1. Under which one of the following programs one-time restructuring of MSME loans is being implemented in the state of ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంఎస్ఎంఈ లోన్స్కి సంబంధించినటువంటి మనకి వన్ టైం రీస్ట్రక్చరింగ్ మొత్తం కూడా స్ట్రక్చరింగ్ చేయడం, ఎన్పిఏ లేకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా చేసేదాని యొక్క ప్రోగ్రామ్ పేరేంటి? సేమ్ ఇందాక ఇచ్చినటువంటివే. ఆన్సరు వైఎస్ఆర్ నవోదయం బి. Government of Andhra Pradesh has approved for developing a greenfield electronic manufacturing cluster EMC in Kopparthi, which is located in ఎక్కడ కొప్పర్తి ఉంది? కడప, కర్నూలు, అనంతపూరు, చిత్తూరు. సో ఆన్సరు కడప ఏ. 11th question, under which one of the following schemes free power is provided to SC households, scheduled caste households up to 200 units to eligible SC households? ఎలిజిబుల్ ఉన్నటువంటి ఎస్సీ హౌస్హోల్డ్స్కి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అని ఉన్నటువంటి స్కీము ఏంటి? జగజ్జీవన్ జ్యోతి, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, నన్ ఆఫ్ ద అబోవ్. సింపుల్గా పెట్టేయచ్చు జగజ్జీవన్ జ్యోతి. సో ఆసరా అనేది పొదుపుకు సంబంధించి, చేయూత అనేది మనకి సంవత్సరానికి 18,750 ప్రకారం మనకి టోటల్గా 75,000 వేస్తారని చెప్పి మనకి తెలిసిందే. సో మనకి జగజ్జీవన్ జ్యోతి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద యాన్యువల్ ప్రీమియం పేయబుల్ అండర్ ద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన? సురక్ష బీమా యోజన కింద సంవత్సరానికి ఎంతెంత అమౌంట్ మనం కట్టాలి? ఇదంటే వాళ్ళే కట్ చేసుకుంటారు అకౌంట్లో ఉండేది. 12, 15, 18, 20. సో ఇది చాలా ఇంపార్టెంట్. జన్ధన్, జీవన్ జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కానీ. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద డెడికేటెడ్ మెంటోరింగ్ ప్రోగ్రామ్ స్మార్ట్ అప్ ఉన్నతి టు సపోర్ట్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి సంబంధించి స్మార్ట్ అప్ ఉన్నతి అనే ఒక ప్రోగ్రామ్ని ఏ బ్యాంకు తీసుకొని రావడం జరిగింది? ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఎస్ బ్యాంకు. ఆన్సరు హెచ్డిఎఫ్సి బ్యాంకు బి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇన్సూరెన్స్ కవర్ పర్ హెల్త్ వర్కర్ అండర్ ద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్? కోవిడ్ ఈ టైంలో మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద హెల్త్ వర్కర్కి ఇన్సూరెన్స్ కవర్ ఎంత? 10 lakhs, 5 lakhs, 50 lakhs, 25 lakhs. సో ఆన్సరు 50 lakhs ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది వాళ్ళకి. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వాట్ % ఆఫ్ ద ఇండియాస్ జీడిపి? ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ని మనకి స్టిమ్యులస్ని వదలడం జరిగింది, తెలిసిందే కదా, లాస్ట్ మనకి కోవిడ్ లాక్డౌన్ ఆ టైంలో ఉన్నప్పుడుగా. సో అది ఇండియన్ టోటల్ జీడిపిలో ఎంత % మనకు ఆ ప్యాకేజీలో ఇవ్వడం జరిగింది? 5, 2, 10, 8. సో ఆన్సరు 10%. ద ఎలిజిబుల్ ఫార్మర్స్ అండర్ పిఎం కిసాన్ స్కీమ్ విల్ గెట్ డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ ఆఫ్ హౌ మచ్ అమౌంట్ బై ద గవర్నమెంట్ యాన్యువల్లీ? సంవత్సరానికి పిఎం కిసాన్ కింద అంటే మోడీ డబ్బులు అంటాం కదా, సో ఎంత అమౌంట్ వదులుతారు? 4,000, 8,000, 6,000, 5,000. సో ఆన్సరు 6,000 రూపాయలు మనకి సెంట్రల్ నుంచి వస్తుంది, స్టేట్ కూడా ఇస్తుంది, అది తెలిసిందే సపరేటు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద బడ్జెట్ ఫైనాన్సింగ్ ఆఫ్ పోషణ్ అభియాన్? నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కింద ఉన్నటువంటి భాగంలో పోషణ్ అభియాన్ అనే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫైనాన్సింగ్ ఇస్తుంది? 100%, 70, 30, 50. సో 50% మాత్రమే సెంటర్ ఇస్తుంది, తర్వాత మొత్తం కూడా మనకి స్టేట్స్ పెట్టుకోవాలి. నార్త్ ఈస్ట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. వాట్ ఈస్ ద అమౌంట్ శాంక్షన్ అండర్ ద వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్? వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీము అంటే ఆటోలు నడుపుతున్నటువంటి వాళ్ళు, ట్యాక్సీలు ఇటువంటి నడుపుతున్నటువంటి వాళ్ళకి ఎంత అమౌంట్ వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది? 5,000, 8,000, 10,000, 12,000. సో ఇది అందరికీ తెలిసిందే, సి 10,000 రూపాయలు. ఈ నవరత్నాల్లో ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ వాటి యొక్క బెనిఫిషరీకి సంబంధించి ఎంతమంది ఉన్నారు,
వాళ్ళకి ఎంతెంత ఇస్తారు, ఆ స్కీమ్ దేనికి, ఇవన్నీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద స్కీమ్ లాంచ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టు హెల్ప్ ద పీపుల్ హూ ఆర్ స్ట్రీట్ వెండర్స్? తోపుడు బండ్లు, గంపలు ఇట్లాంటివి వేసుకొని జీవన ఉపాధి నడుపుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏ పథకాన్ని లాంచ్ చేశారు? జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ నవోదయము, వైఎస్ఆర్ నవశకము. సో ఆన్సరు జగనన్న తోడు. దాని కింద 10,000 రూపాయలు లోన్ ఇవ్వడం అంతా కూడా జరుగుతుంది. విచ్ ఇండియన్ బుద్ధిస్ట్ మాంక్ హ్యాస్ బీన్ సెంట్ టు చైనా ఇన్ ద ఫస్ట్ సెంచరీ ఏడి? ఫస్ట్ సెంచరీలో ఏ బుద్ధిస్ట్ మాంకు చైనాకి పంపించడం జరిగింది? సాంగు, అశ్వఘోష, వసుమిత్ర, నాగార్జున. ఆన్సరు నాగార్జున. ద ఫస్ట్ తీర్థాంకర ఆఫ్ జైన్స్ వాజ్. జైన్స్లో తీర్థాంకరాస్ ఉంటాయని తెలిసింది. దాంట్లో ఫస్ట్ ఏంటి? ఆన్సరు డి, రిషభ. నెక్స్ట్ 22. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సేక్రెడ్ బుక్ ఆఫ్ బుద్ధిస్ట్స్? బుద్ధిస్ట్కి సంబంధించి పవిత్ర గ్రంథం ఏంటి? కింద ఇవ్వబడిన వాటిల్లో ఉపనిషత్తు, వేదాసు, త్రిపట్టిక, త్రిపీటక, జాతకాసు. సో ఆన్సరు త్రిపీటక, సి. ద మాంక్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ అశోక టు ఎంబ్రేజ్ బుద్ధిజం? అశోకుడిని ఎంబ్రేజ్ అంటే ఎవరు ఇన్స్పైర్ చేశారు బుద్ధిజం తీసుకోమని చెప్పి? విష్ణుగుప్త, ఉపగుప్త, బ్రహ్మగుప్త, బృహదత్త. ఆన్సరు ఉపగుప్త, బి. 24. ద గ్రీక్ అంబాసిడర్ సెంట్ టు చంద్రగుప్త మౌర్యాస్ కోర్ట్. చంద్రగుప్త మౌర్యని కోర్టుకి పంపించినటువంటి గ్రీక్ అంబాసిడర్ ఎవరు? కౌటిల్య, సెల్యులస్ నికేటరు, మెగస్తనీసు, జస్టిను. చాలా ఇంపార్టెంట్ ఇది. సో మెగస్తనీసు, ఆయన రాసినటువంటి బుక్ ఇండికా కానీ అన్నీ కూడా మనకి తెలిసిందే. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ వాజ్ ఫాట్ ఇన్ ద ఇయర్ 1526 బిట్వీన్ బాబర్ అండ్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్తు 1526లో జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది? బాబరు మరియు ఇబ్రహీం లోడి, డి. సో ఇక్కడితో మనము 13th పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకా మనకి 500 కంప్లీట్ అవ్వడం, ఇంకా కొన్ని క్లాసెస్ కావాలి. రెగ్యులర్గా మనం పెడుతూనే ఉన్నాము, రోజుకు ఒక 4-5 వీడియోస్ అయినా పెడుతున్నాము. సో ఎగ్జామ్ మనకి టైం దగ్గర ఉంది కాబట్టి సో మీరు జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక 10 to 12 మినిట్స్లో యూ విల్ గెట్ 25 బిట్స్ కవర్డ్. సో అలానే మన గ్రాండ్ టెస్ట్ ఇందాక చెప్పినట్టుగా 100 రూపీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కేవలం 100 రూపీస్ 10 టెస్ట్లు వస్తున్నాయి, 10 గ్రాండ్ టెస్ట్లు. ఎవరైనా జాయిన్ అవ్వాలని ఇంకా కోరుకుంటుంటే మీ యొక్క స్టేజ్ ఏ స్టేజ్లో ఉన్నారు, మీ అనాలిసిస్ మొత్తం కూడా, ఎగ్జామ్ స్ట్రాటజీ ఏ రకంగా పోవాలి, ఇవన్నీ కూడా మాక్ టెస్టులు రాయడం ద్వారా మీకు అందుతుంది. సో ఒకసారి ఆలోచించుకొని జాయిన్ అవ్వాలనుకుంటే 9441541828 నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.